మాకు వచ్చిన పథకాలు మాకు తెలుసు. ఆ టీడీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాలు వచ్చినవి ఈ ప్రజలందరికీ తెలుసు. ఇంతమంది జనాలు ఈ రోజు ఈడ ఎందుకు ఉన్నారనే విషయం గురించి కూడా తెలుసు. వస్తుంది అంటే ఖచ్చితంగా అయితే వైఎస్ఆర్ కంపల్సరీ వస్తుంది. ఎందుకు గురించి వస్తుంది అనేది కూడా జనాలకు తెలుసు. ఇవి చెప్పాల్సిన అవసరమే లేదు ఎవరికి గురించి. బీజేపీ కలిసింది, జనసేన కలిసింది, ఇవన్నీ కలిసినా కూడా ఒక్క నిమిషం మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడుతున్నా. జనసేన రాని, టీడీపీ రాని, ఇంకొకటి రాని, అతను మంచి పథకాలు ఇస్తే అతనే వస్తాడు. ఇచ్చిన మంచి పథకాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇతనే వస్తాడు. దేని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు ప్రతి మనిషి వ్యక్తిలో ఉంటుంది ఎవరికి ఓటు వేయాలా అనే విషయం. నువ్వు డబ్బులు ఇచ్చినవా, ఇంకొకటి ఇచ్చినవా, నువ్వు 1000 రూపాయలు 10,000 10,000 20,000 ఇచ్చినా కూడా వేసే వ్యక్తిత్వంలో ఉంటుంది మనస్తత్వము. ఆ విషయం గురించి మాత్రం చెప్తున్నా. నేను పక్క జగన్మోహన్ రెడ్డి వచ్చేది. ఈ విషయంలో మాత్రం నేను పక్క చెప్తున్నా. ఎందువల్ల పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఎఫెక్ట్ అనేది ఏముండదు. ఆయన చెప్తున్నాడు నేను తొడగొడుతున్నా, నేను పాతాళానికి తొక్కుతా, అదల పాతాళానికి తొక్కుతా జగన్ అంటున్నాడు కదా. ఆ జగన్ పాతాళానికి తొక్కేంత వ్యక్తి పవన్ కళ్యాణ్ అయితే కాదు. అదైతే అటువంటి వ్యక్తులు జగన్ను అదల పాతాళానికి తొక్కే వ్యక్తి ఇంతవరకు రాలేదు, రారు కూడా. అది జరగదు. ఇది నేను చెప్తున్నా. నా భానుముక్కల, నా పేరు మౌలాలి. నేను పక్కా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న విషయంలో చెప్తున్నా, అది కూడా చెప్తున్నా. ఫస్ట్ నేను ఉండేది కూడా టీడీపీ కార్యకర్తను. ఇంతకుముందు టీడీపీ కార్యకర్తను అయ్యి కూడా ఈ రోజుకు నేను కండువా వేసుకొని ఇప్పుడు ఈడ ఉన్నా అంటే నాకు ఎంత నమ్మకం ఉండింటే నేను ఈ రోజుకి వచ్చి నేను ఈడ మాట్లాడుతున్నాను. నాకు తెలుసు ఏదైనా కానీ సరే జగన్ వస్తాడు, కంపల్సరీ చేస్తాడు. ఎందుకంటే చేసినాడు కాబట్టి. ఇక్కడ ఉన్న ప్రతి మంది, ఇంతమంది ఉన్నారు కదా, ప్రతి మనిషిని అడగండి. ఎవరికి ఏదన్నా ఇబ్బంది చేసినాడా, ఎవరికి ఏమన్నా ఇబ్బంది పెట్టినాడా, ఏదైనా కానీ జరిగినది విషయం ఏదైనా ఉందా అంటే ఏమి లేదు. ఉండింటే కూడా ఆ జగన్ అనే మా కార్యకర్త జగనే కదా. ఇప్పుడు అయినా కూడా అతను కూడా చెప్పినాడు ఆల్రెడీ. ఏమని, మీకేమన్నా నేను తప్పు చేసినా నాకు ఓటు వేయద్దు, నేను మీకు తప్పు చేసినట్టు తెలిసిందనుకో నాకు మీరు ఓటు వేయద్దు, గెలిపించుకోండి ఎవరినైనా సరే అని చెప్పినట్టుగా ఆ రోజు జరుగుతుంది. 100కు 200% జగన్ వస్తాడు. మేము బాగుపడతామని మాకు నమ్మకం ఫుల్గా ఉన్నందుకే ఇంతమంది మేము ఈడున్నాం.